స్వామి ఇప్పుడు మానవుడు మొదట తాను ఆత్మస్వరూపుడని తెలుసుకున్నాక అప్పుడు ఆత్మ ఎట్లా లేదో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా ఆత్మ ఎట్లా లేదో చెప్పే పద్ధతి త్రయమంత్రం. ఇప్పుడు మనం అచల సిద్ధాంతం కదా ఇదంతా. అవును స్వామి, అచల సిద్ధాంతం. ఈ అచల సిద్ధాంతంలో ఉన్న చిక్కు ఏంటంటే ముందు నీకు ఏది తెలియాలో అది తెలియాల్సిన పని లేదని ముందు చెప్తాం. అప్పుడు ఏమైంది? నువ్వు పండటం లేదుగా అప్పుడు. చెట్టుకి కాయ ఉందమ్మా, కాయ పండిన తర్వాత తనంతట తాను రాలిపోతుంది. ఆ రాలిపోవడం అచల సిద్ధాంతం. కానీ కాయ పండకుండా ఎట్లా రాలిపోతుంది? అదే క్వశ్చన్ స్వామి. అర్థమైందా ఇప్పుడు మీకు? అర్థమైంది స్వామి. అన్ని అచల పీఠాలలో వచ్చిన చిక్కు ఏంటంటే 4వది ఎరుక శరీరం, అంతే కదా. ఆ ఎరుక లేదని చెప్తున్నాం. ఎక్కడ లేదు? బయలులో లేదు. కానీ ఇప్పుడు నీకు ఈ ఎరుక అన్నది అసలు నిర్ణయం అయితేగా. ఎరుక నిర్ణయం అయిన వాడికి ఎరుక ఎట్లా లేదో నిరూపించవచ్చు. అప్పుడు ఎందుకు నిరూపించాల్సి వచ్చిందో బయలు చూపెట్టి చెప్తాం. మరి ఇప్పుడు ఎరుక అసలు నీకు తెలియదుగా. తెలియదు సార్. ఎరుక తెలియకుండా ఎరుక లేదని నీకు నేను చెప్పేస్తే దేన్ని లేకుండా చేసుకుంటావు ఇప్పుడు? చిక్కలు అదే స్వామి. అర్థమైందా ఇప్పుడు? ఒక్కొక్క గురుగారు ఒక విధానంగా చెప్తుంటే దాన్ని క్లారిటీ పడిపోయేలా. అట్లా కాదమ్మా. ఇదేంటంటే అందరు ఏం చేశారంటే చిన్నపిల్లలు పరీక్ష ముందు ముక్కున పడతారు చూడు, అట్లా ఒక 10 పేజీలో 10 పుస్తకాలు ముక్కున పడతారు. 10 పద్యాలు 10 శ్లోకాలు ముక్కున పడతారు. బట్టి మీరు ఎన్నిసార్లు అడిగినా అవే చెప్తారు. మీ కొత్త పాఠం చెప్పడం గాని, కొత్తది సమన్వయం చేయడం గాని, మీ తెలివికి సరిపడేటట్టు చెప్పడం గాని వాళ్ళ దగ్గర ఉండదు. లేదు స్వామి, ఎక్కడంటే అక్కడ అడిగితే వాళ్ళు చెప్పలేక సమాధానం రావట్లే. చెప్పరు. పైగా ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన 10 పాఠాలే చదువుకోమంటారు. అంతే, అదే ఫాలో కమ్మంటున్నారు. అంతే. మీరు అవన్నీ ఎక్కువ అడగొద్దండి, అదంతా ఎరుకే లేదు, దట్స్ ఆల్. అదే మాటలు. అదంతా నువ్వేం చెప్పినా సరే ఇదంతా ఎరుకే కదా అంటాడు. ఇదంతా ఎరుకే కదా అని బయలులో ఎరుక లేదు అంటాడు. ఎట్లా లేదు? ఈ 2 మాటలే చెప్తాడు అంతే. ఎట్లా లేదో అతనికి తెలియదు కదా. ఎందుకనంటే ఎట్లా ఉందో తెలిస్తే తప్ప ఎట్లా లేదో నిర్ణయం కాదమ్మా. అట్లా క్లారిటీ రావాలి. ముందు నీకు ఎట్లా ఉందో తెలియాలి. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడు ఉన్నాడమ్మా, వాడికి ఏం మాటలు రావు, అవునా కదా. కానీ వాడు ఊలు కొడతా ఉంటాడు. వాడు ఊలు కొట్టడం మొదలెట్టినప్పటి నుంచి తల్లి వాడితో మాట్లాడుతూ ఉంటది. చూడండి మీరు రోజువారీ జీవితంలో. వాడికి తెలివి లేదు, వాడికి భాష లేదు, వాడికి ఏం మాట్లాడడం రాదని తల్లికి తెలియదా? తెలుసు. కానీ లోపల మాట్లాడగలిగే శక్తిని మేల్కొలిపే పని చేస్తోంది. నాన్న వచ్చాడు నాన్న, అదిగో ఆఫీస్కి వెళ్ళాడు నాన్న, మధ్యాహ్నానికి వస్తాడు నాన్న, అన్నం తింటాడు నాన్న, సాయంత్రం వెళ్తాడు నాన్న, ఇట్లా రోజు ఆ పిల్లాడితో మాట్లాడుతూ ఉంటుంది. స్నానం చేస్తావా నాన్న, అన్నం తింటావా నాన్న, బాగుందా అన్నాను, ఇవన్నీ మాట్లాడేస్తూ ఉంటుంది. వాడికి అన్ని మాటలు వచ్చినట్టే మాట్లాడేస్తూ ఉంటుంది. అవునా కాదా? అవును సార్. ఎందుకని అట్లా మాట్లాడటం? చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు, ఇదేంటి ఆ పిల్లాడికి ఏమీ ఒక్క ముక్క అర్థం కాదు, ఒక మాట లేదు, ఓ పలుకు లేదు, ఏమీ తెలియదు వాడికి, వాడితో మాత్రం ఈవిడ మాత్రం మామూలు మనుషులతో ఎలా మాట్లాడుతూ అట్లా మాట్లాడేస్తూ ఉంటాం. ఇలా 1 సంవత్సరం మాట్లాడేసేటప్పటికి వాడిలో ఈ శబ్ద గ్రాహ్యత సంగతి పెరిగిపోతుంది అనమాట. ఆ శబ్దాలు వినగా 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 ఆవిడని చూస్తూ ఉండగా వాడిలో ఏమైపోతుంది? ఆ భావన బలపడిపోతుంది. మాట్లాడాలి అనే భావనా బలం ఎప్పుడైతే వచ్చేసిందో ఆ భావనా బలంలో నుంచి భాష వచ్చింది. వాడికి భాష వచ్చి ఏకాక్షరాలు పలకడం మొదలు పెడతాడు. ఊలు పోతాయి. ఇక
ఊలు పోయి తా 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 తానో నా 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 నానో కా కా కానో ఏదో ఒక అక్షరంతో మాట్లాడతాడు. లేదంటే అమ్మ అంటాం రాదు కానీ అమ్మ 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 అనేస్తాడు. ఇట్లా ఏకాక్షర శబ్దాలు పలకడం మొదలెట్టగానే ఇంకా ఈ మాట్లాడడం మానేస్తుంది. మానేసి ఒక అక్షరం, 2 అక్షరాలు, 3 అక్షరాలు శబ్దాలే చెప్తూ ఉంటాం. ఇప్పుడేమైంది, వాడిలో ఆ శబ్దాలు బలపడి వాడు 2 అక్షరాలు పలకడం మొదలు పెడతాడు. ఇట్లా వాడికి జాగ్రత్తగా వాడిలో మాట్లాడగలిగే శక్తిని బయటికి తీసుకొస్తోంది. వాడు అంతరంగంలో ఆ శక్తి ఉంటేనేగా వాడు మాట్లాడగలిగేది. కానీ వాడి అంతరంగంలో వాడికి ఉన్న మాట్లాడగలిగే శక్తిని వాడు తెలుసుకోగలిగాడా? తెలుసుకోలేడుగా. తెలుసుకోలేదు సార్. ఎప్పుడు తెలుసుకున్నాడు? శాంతం మాటలన్నీ వచ్చేసి ధారాళంగా మాట్లాడగలిగేటటువంటి దశకు వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు. వాడు బాగా మాట్లాడుతున్నాడు, 5 ఏళ్ళు వచ్చేసినాయి, అన్ని మాటలు చెప్పేస్తాడు, అన్ని చదువుతాడు, ఏది చెప్పినా తిరిగి చెప్తాడు, అన్ని 5 ఏళ్ల వయసు వచ్చేప్పటికి అన్ని వచ్చేస్తాడు. 5 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి, స్కూల్లో వేసిన దగ్గర నుంచి టీచర్ ఏం చెప్తాడు? సైలెన్స్, మాట్లాడమాకండి అంటాడు. ఇంటి దగ్గరేమో 5 ఏళ్ల పాటు వాడిని వాగించకుండా వాగిస్తాం. స్కూల్కి వెళ్ళగానే మాస్టర్ ఏం చెప్పాడు? సైలెన్స్. ఇదేంటి మరి? గురువు చెప్పేది నేర్చుకోవాలంటేనేమో సైలెంట్ గా ఉంటేనే నేర్చుకోగలవు. కానీ ఆ సైలెన్స్ విలువ నీకు తెలియాలంటే ముందు నువ్వు మాట్లాడగలిగే శక్తి రావాలా వద్దా? రావాలి సార్. అసలు నీకు మాట్లాడగలిగే శక్తి వికాసం చెందకపోతే మౌనం విలువ ఎట తెలుస్తుంది నీకు? తెలీదుగా. గొప్ప వాక్యాలు స్వామి మీరు చెప్తున్నారు. అర్థమైందా? ఇది మానవ జీవన వికాసంలో ఇట్లా కనపడుతుందా లేదా మనకి? ఇప్పుడు కనపడుతుంది సార్. మరి ఇప్పుడు వాడిని ఏకంగా నువ్వు ఎరుక లేదురా, బయలు స్థితిలో ఉన్నావురా, అసలు నువ్వు ఎప్పటికీ పుట్టలేదురా, ఈ ప్రపంచం పుట్టలేదురా, ఈ విశ్వం పుట్టలేదురా అని చెప్తున్నాం మనం. వాడికి ఏం అనుభవంలో ఉంది? నేను ఫలానాప్పుడు పుట్టాను, నేను ఫలానా వాళ్ళకు పుట్టాను, నేను ఫలానా చోట పెరిగాను, నేను ఫలానా చోట జీవించాను, నేను ఫలానా గురువుల దగ్గరికి వెళ్ళాను, ఇలా ఉన్నాడు వాడు. వాడికి ఏం పాఠం చెప్తున్నాం ఇప్పుడు మనం? ఒరే, గురువు లేడు, శిష్యుడు లేడు, ఆత్మ లేదు, బ్రహ్మ లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు, ఏమీ లేదు. ఏమీ లేదు, ఉత్తబట్ట బయలు ఏమీ లేదు, ఏమీ లేదు, ఉన్నది బయలు. వాడు 1000 సార్లు అడిగినా ఇదే మాట చెప్తాం. ఇప్పుడు మరి వాడు తెలుసుకోగలుగుతాడా? తెలుసుకోలేదు సార్. అందుకని ఏం చేయాలి? ముందు వాడికి మాట్లాడే శక్తి వచ్చేటట్లు చెయ్యాలి. మౌనం విలువ తెలియాలి అంటే వాడు బాగా మాట్లాడగలిగే శక్తి వచ్చిన తర్వాతే మౌనం విలువ తెలుస్తుంది. ఆ మౌనంలో కూడా మళ్ళా స్థాయి భేదం ఉంది. అందుకని మాట్లాడకుండా ఉండటం ఒక మౌనం, మనసు పని చేయకుండా ఉండటం ఒక మానసిక మౌనం, ఎరుక పని చేయకుండా ఉండటం ఈశ్వరీయ మౌనం. ఇప్పుడు ఎరుక పని చేయకుండా ఉండే ఈశ్వరీయ మౌనాన్ని అసలు మాట్లాడటం చేత కాని వాడికి చెప్తున్నాం. అవును స్వామి, కరెక్ట్ ఉంది. అర్థమైందా? అవును స్వామి. వాడికి మామూలుగా అసలు మాట్లాడటమే రాదు. మాటలే రాని వాడికి ఈశ్వరీయ మౌనాన్ని సరాసరి ఉపదేశం చేసాము. ఎట్లా అంటే పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయమని మనం అక్షరాభ్యాసం చేస్తారు కదా అందరికి. అవును సార్, చేస్తారు. ఆ రోజు ఏం చేస్తారు? బియ్యం తీసుకొచ్చి బియ్యంలో ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాస్తారు. ఈ రాసే పిల్లవాడికి ఆ ఓం అంటే తెలుసా, నమ శివాయ అంటే తెలుసా, ఈ సిద్ధం నమః అంటే తెలుసా? తెలియదు సార్. కానీ మరి అందరికీ అక్షరాభ్యాసం దేంతో చేస్తున్నారు? ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా అక్షరాభ్యాసం అంటే ఓం నమ శివాయ సిద్ధం నమః, అంతేనా కదా? అవునంతే సార్. మరి ఆ 3 ఏళ్ల పిల్లవాడికి ఆ ఓం నమ శివాయ సిద్ధం నమః పంచాక్షరి మంత్రం ఎలా తెలుస్తుంది? తెలియదు. అంటే తండ్రి అప్పుడు ఏమని చెప్తున్నాడు? ఆ నాయన, నేను నీకు గురువై ఈ పంచాక్షరి మంత్రం ఎలా నువ్వు సిద్ధి పొందాలో నేను నేర్పుతాను అని చెప్తున్నాడు. అది చెప్పడం అంటే. కాబట్టి గురువు మొట్టమొదటి ఏం చేయాలి?
నువ్వు మొట్టమొదట ఆ పంచాక్షరి నమశివాయ పంచీకరణం చెప్పి నమశివాయ పంచీకరణం సిద్ధి పొందడం ఎట్లాగో నేర్పి ఆ సిద్ధి దశకు వచ్చిన తర్వాత చెప్పాలి ఈశ్వరీయ మౌనం. సరే ఈశ్వరుడు అంటేనే నీకు తెలియకుండా ఈశ్వరీయ మౌనం ఎలా తెలుస్తున్నా? ఆలోచించు. అవును స్వామి, ఎట్లా తెలుస్తుంది? కాబట్టి మొట్టమొదటి నువ్వేం చేయాలి? ఈశ్వరుడు అంటే ఏమిటో తెలియజెప్పాలి వాడికి. ఈశ్వరీయ స్థితిలో ఉండటం అంటే ఎట్లాగో నేర్పు, తాను జీవించి చూపెట్టాలి. తాను అట్లా ఉండాలి. తాను సాక్షాత్ ఈశ్వరుడు అనే కదా వాడు శిష్యుడు వచ్చాడు. కాబట్టి గురువు ఎలా జీవించాలి? ఈశ్వరుని వలే ఉండాలి. వాడు ఈశ్వరుడు ఎక్కడో కైలాసంలో వెతుక్కోకూడదు, నీలో ఈశ్వరుని చూడగలగాలి. వాడు నిన్ను చూసి వాడు అలా ఉండగలగాలి. నువ్వు చెప్పింది ఆచరించేమో నేర్చుకోవాలి. నీవు ఎట్లా ఉన్నావో చూసి అలా ఉండగలగాలి. అంతేనా కదా? చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూసి అలా ఉన్నామా, లేకపోతే ఇంకా వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి నేర్చుకున్నామా? వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉన్నా మనం కూడా అప్పుడు వాళ్ళలాగా అయిపోయాం కదా. అర్థమైందా ఇప్పుడు మీకు? సహజ స్థితిలో ఉండి మార్పు చెందాము కదా స్వామి. తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నాలుగిటిని చూసి నేర్చుకోవాలి. ఇంకేం చేయాలి? ఆ చూసి నేర్చుకునే తెలివి లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి. రెండు పద్ధతులు. ఒకటి చూసి నేర్చుకోగలిగే తెలివి ఉన్నవాడు ఉంటాడు, వాడికి చెప్పక్కర్లా, వాడు చూసి నేర్చేసుకుంటాడు. కొంతమంది చూసి నేర్చుకునే తెలివి ఉండదు పిల్లలకి. అప్పుడు ఏం చేస్తాం? చెప్పి చేయిస్తాం. కోడలి పిల్ల, కొత్త కోడలు ఇంటికి వస్తుందమ్మా, అత్త ఎలా చేస్తుందో చూసి నేర్చేసుకుంటది. వాళ్ళకి చెప్పాలా? చెప్పాల్సిన పనుల చెప్పక్కర్లేదు. ఎందుకని? వాడికి తెలివి ఎక్కువ ఉంది. వాడికి చూసి నేర్చుకోగలిగాడు. కొంతమంది పిల్లలకి తెలివి తక్కువ ఉంటదమ్మా, అంత తెలివి ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది? అత్త చెప్పి చేయిస్తుంది. మరి చెప్పి చేయించడం అనే అభ్యాసం ద్వారా వాడు కొంతకాలానికి అలా అయిపోతాడు. కాబట్టి ఈ రెండు మార్గాలలో మానవ పరిణామం ఉందా లేదా ఇప్పుడు? ఉంది సార్. కాబట్టి చెప్పి చేయించడం ఒక పద్ధతి, రెండో పద్ధతి చూసి నేర్చుకోవడం ఒక పద్ధతి. ఈ రెండింటిని ఉపయోగించి మనం ఏం చేయాలి? మొట్టమొదట ఈశ్వరుడు అంటే ఎలా ఉంటాడో, ఈశ్వరీయ స్థితి అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో, బ్రహ్మ అంటే ఏమిటో, ఎరుకంటే ఏమిటో ముందు చెప్పాలి, విడమర్చి చెప్పాలి. చెప్పిన తర్వాత అది ఎలా కాదో నిరూపించాలి. నిరూపించాలంటే వాడు అలా ఉండాలి. ఉంటే తప్ప దాన్ని నిరూపించలేం. ఉదాహరణ చెప్తా చూడు. మీ అమ్మమ్మ ఎలా ఉందో నీకు తెలియాలమ్మా. అడిగావు నువ్వు మీ అమ్మని, అమ్మమ్మ అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని. మరి అప్పుడు ఆవిడ ఎదురుకుండా లేదుగా, శరీరీగా లేదు, విడిపోయింది. ఫోటో చూపెట్టి ఇదిగో ఇలా ఉంటది అన్నావు. ఈ ఫోటో చూపిస్తే నాకేం తెలిసింది? అమ్మమ్మ అంటే నాకేం అనుభవ నిర్ణయం కాలేదు అని. మరి అప్పుడు ఏం చేయాలి? నువ్వు పని చేయమ్మా, అమ్మమ్మ నీకు తెలియాలి అంటే ముందు అమ్మ అవ్వాలి. అమ్మ అవ్వకుండా అమ్మమ్మ ఎట్ట అవుతావు? కాబట్టి ఇదిగో ఫలానా అబ్బాయిని చూస్తాను, నీకు పెళ్లి చేసుకో, పిల్లల్ని కాను, పిల్లల్ని కంటే అమ్మ అవుతావు. వాళ్ళని పెంచి పెద్ద చెయ్యి, వాళ్ళకి విద్యా బుద్ధులు సరిగా వచ్చేట్టు చెయ్యి, వాళ్ళు జాగ్రత్తగా జీవించేట్టు నేర్పి వాళ్ళకి మళ్ళా పెళ్లి చెయ్యి. అప్పుడు ఏమయ్యావు? వాళ్ళ పిల్లల్ని కనగానే నువ్వు అమ్మమ్మ అయ్యావు. ఇప్పుడు అమ్మమ్మ అవడానికి ఏమైనా ప్రత్యేకమైన ప్రయత్నం చేసిందా? ఏం చేయలే. పిల్లల పిల్లల్ని కంటే ఈ పై ఆవిడికి ప్రమోషన్ వచ్చేసింది. అంతేనా కదా? అంతే సార్. ఆ మనవాళ్ళని మనవరాళ్ళని పెంచితే ఈవిడికి అమ్మమ్మ అనే అనుభవం వచ్చేసింది. అమ్మ అన్న అనుభవం వేరుగా ఉంది, అమ్మమ్మ అన్న అనుభవం వేరుగా ఉంది, అమ్మాయి అన్న అనుభవం వేరుగా ఉంది. ఉందా లేదా? మరి నువ్వు అమ్మాయిగా ఉన్న ఆవిడకి ఏమని చెప్తున్నావంటే అమ్మమ్మ లేదు అంటున్నావు. అసలు అమ్మమ్మతో పనే లేదురా, అమ్మమ్మ అనేదే లేదు, అమ్మమ్మ అనే అవసరం లేదు, నీకు అనుభవంతో పని లేదు, ఇదేమీ లేదు, అమ్మాయి లేదు, అమ్మ లేదు, అమ్మమ్మ లేదు,
అంతా వేస్తే నువ్వేం తెలుసుకోవక్కర్లా, నువ్వేం చెందక్కర్లా, నువ్వేం చదవక్కర్లా, నువ్వే సాధన చెయ్యక్కర్లా, నువ్వేది చెయ్యక్కర్లేదు అన్నాడు. మరి ఏది చేయకుండా ఉండగలిగాడా? ఉండటం లేదుగా. ఉండడం లేదు సార్. ఏమీ చెయ్యొద్దు, బయలు ఏమీ చేయడం లేదురా బాబు, ఏ కార్యము లేదు బయలుకి. మరి దానికి పని పాట లేదు, ఫలితము లేదు, అది కదలదు, మాట్లాడదు, తినదు, అరగదు, కరగదు, మొరగదు, విరగదు అని చెప్తున్నావా బయలు లక్షణాలు? మరి అలా ఉన్నావా? లేవు సార్. మరి లేనప్పుడు మరి నిన్ను చూసి ఎలా నేర్చుకుంటాడు శిష్యుడు? మొన్న స్వామి ఒక గురువు గారు ఇట్లా అన్నారు, బయలులో ఏం లేదు, నేను అకలమైనాను అని అన్నాడు. అంటే నేను క్వశ్చన్ వేసిన, మీరు నేను లేను అంటున్నారు కదా, మరి మీకు ఊదికడిగి కాల్చి పెడతాను, అబ్బా అంటే ఉన్నట్టే, అబ్బా అనకపోతే లేనట్టే అన్న. క్వశ్చన్ కి ఆన్సర్ రాలే ఇంకా పెద్దల ఇక్కడ ఒక విషయం ఉందమ్మా, అంటే ఏది ఏ స్థితిలో ఎట్లా ఉన్నది అన్నది ముందు అనుభవపూర్వకంగా ఉండాలి. అనుభవం ఉండాలి స్వామి ముఖ్యంగా. ఎందుకనంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అనుభవం చెప్పమంటే చెప్తుందా? చెప్పలేదుగా. చెప్పలేరు సార్. ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో ఉన్న ఆశ్రమాలు, పాఠశాలలు అన్ని అలా ఉన్నాయంటే గ్రంథాల ఫాలోయింగ్ ఉన్నాయి స్వామి. అందరూ అమ్మాయిలే, అమ్మమ్మలు ఎవరు లేరు, అందరు అమ్మాయిలే. గురువు గారు అమ్మాయే, శిష్యుడు అమ్మాయే. ఈ శిష్యుడికి ఆ గురువు గారు చెప్తారు అమ్మమ్మ గురించి. ఏమంటే అమ్మమ్మ గురించి మీరు ఇంతసేపు చెప్పారు కదా, అమ్మమ్మలాగా మీరు ఉన్నారా అని శిష్యుడు అడుగుతాడుగా. అడిగేటప్పటికి ఆయన అలా ఉండలేడుగా. ఆన్సర్ లేదు స్వామి. ఎప్పుడైతే నువ్వు అట్లా ఉండలేవో అప్పుడు నీకు అనుభవంలో లేనట్టేగా. ముఖ్యమైన అనుభవం లేదు స్వామి. ఎప్పుడైతే లేవో అప్పుడు శిష్యుడు నిన్ను ఆశ్రయించి ఉంటాడా? రెండు పద్ధతులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఒకటేమో వివరించి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయటం. రెండేమిటి? ఎక్స్పీరియన్స్ ఇవ్వటం, అనుభవాన్ని ఇవ్వటం. అంటే గురువులు రెండు రకాలన్నమాట. ఒకడేమో కేవలం పాఠం మేరకు వివరించి చెప్తాడు, ఒకడేమో అనుభవాన్ని ఇస్తాడు. సో ఈ రెండు రకాల గురువులు ఎప్పుడూ ఉంటారు. శిష్యుడు ఏం చేస్తాడు? మొదటి తరగతిలో తనకు వివరం తెలియదు కాబట్టి వివరించి చెప్పేవాడి దగ్గరికి వెళ్తాడు. వివరం తెలిసిపోయింది, ఇప్పుడు ఇక తెలుసుకోవడానికి ఏం లేదుగా. ఎంతసేపు చదువుతాడు ఏ పుస్తకమైనా? పుస్తకం ఎంత ఉంటదమ్మా? మహా అయితే 30 పేజీలు ఉంటది, 100 పేజీలు ఉంటది, 10 పేజీలు ఉంటది. ఒక సంవత్సరం గట్టిగా చదివితే పుస్తకాలు అయిపోతాయి. పుస్తకాలు అయిపోయినాక వీడికి ఏం ప్రశ్న వచ్చింది? సరే తెలియదు, తెలుసుకున్నాను. తెలుసుకుంటే నాకు అనుభవం రాలేదుగా. అవగాహన వచ్చింది, అనుభవం రాలేదు సార్. అవగాహన వచ్చింది కానీ అనుభవం లేదు. మరి అనుభవం రావాలంటే అట్లా జీవించాలా వద్దా? కన్ఫామ్ స్వామి, అది 100% ఉండాలి. అట్లా జీవించే గురువును వెతకాలి. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే అందరూ ఎలా ఉన్నారంటే వాచా గురువులు ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎటువంటి గురువును వెతకాలి మనం? అలా జీవిస్తున్న వాడెవడో వాడైతేనే నీకు అనుభవాన్ని ఇవ్వగలడు. అంతే కదా? అవును స్వామి. అతనికే అనుభవంలో లేనిది నీకు అనుభవాన్ని ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు కదా. అందుకని ఎప్పుడూ కూడా అశరీర పద్ధతిగానే సాధ్యమవుతుందన్నమాట. అచల సిద్ధాంతం వ్యవహారం అంతా అశరీర పద్ధతిగా జరగాలే గాని సశరీర పద్ధతిగా జరిగే పని కాదు. కాదు చాలా లోతైన విషయం. కానీ ఆ అశరీర పద్ధతిని తెచ్చి ఈ సశరీర గురువుల దగ్గర చెప్పేశాం. ఇప్పుడు సశరీర దగ్గర అశరీరి మధ్యలో శరీరి అన్న స్థితి ఒకటి ఉంది. ఈ సశరీరం అన్నవాడు ముందేమవ్వాలి? శరీరి అవ్వాలి. శరీరి అనుభవం వస్తే గాని అశరీరి అనుభవం రాదు. ఇప్పుడు శరీరి అన్న అనుభవం వీడు చెప్పడం, అలా ఉండమని చెప్పడం, దానికి కావాల్సిన సాధనాలు చెప్పడం, దానికి కావాల్సిన జీవనం చెప్పడం, దానికి కావాల్సిన లక్షణాలు చెప్పడం. ఈ శరీరి అన్న క్లాస్ ఎత్తేసారు అనమాట. ఎత్తేసి ఏం చేశారు? ఇప్పుడు సరాసరి సశరీరి నుంచి అశరీరి చేసేస్తానంటాడు. ఎట్లాగ చేస్తావురా బాబు అంటే, నీకు నేను బొట్టెడతాను,
నెత్తి మీద చేయి పెడతాను, నీ వెన్ను నిమురుతాను, నువ్వు నా కాళ్ళు పట్టుకో, నీ చెవిలో మంత్రం చెప్తా, అయిపోయావు పో అంటాడు. అయిపోయా. ఎట్టా అవుతావురా బాబు? దాన్ని పట్టుకొని ఉండు, ముక్తి మార్గం. ఎప్పుడు వెళ్ళినా జరిగేది ఇదే. అంటే ఇది ఎట్లాంటిదంటే, ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే, వేదం చదువుకున్న బ్రాహ్మణులు లోపల పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉండేవాడు. మరి అందరికీ వేదం రాదుగా. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, గేట్ బయట గుమ్మం బయట నిలబడి వేదం రాని వాళ్ళందరూ దూరంగా నిలబడి చూసేవాళ్ళు. కొంతకాలం చూసేటప్పటికి వాళ్ళు చేసే పనులన్నీ అవగాహన అయినాయి. కానీ విద్య వస్తుందా? రాదు. వీళ్ళు కూడా ఏం చేశారు, ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ దగ్గరకే పోవాలంటే వాళ్ళు చేసిన పనులు మనకి చేత కాదా అని వీళ్ళు కూడా యజ్ఞ వాటికి పెట్టుకోవడం, ఆ కట్టెలు తేవడం, ఆ నెయ్యి తేవడం, ఆ వస్తువులన్నీ తేవడం, అవన్నీ అందులో వేసేయడం, నిప్పు రగల్చడం, అన్ని అందులో వేసేయడం, అయిపోయిందని చెప్పడం. ఇప్పుడు అది యజ్ఞం అయిపోతుందా? ఎట్లయితే ఇది సమస్య. విద్యా జ్ఞానం ఉన్నవాడికి ఏది ఎందుకు చేస్తున్నాడో వాడికి తెలుసు, ఏది ఏమవుతుందో వాడికి తెలుసు, వాడికి భ్రాంతి లేదు. అదే చేత ఒక్కటే, తంతు ఒక్కటే పట్టుకున్నాడు. ఈ పెళ్లిలో చూడండి, వైదిక ధర్మం ప్రకారం చేసే పెళ్లి కనీసం 6 గంటలు పడుతుంది. మరి వాళ్ళు 6 గంటలు ఎవరైనా పెళ్లి చేయించుకున్నారా? చేసుకోవడం లేదు సార్, తొందరగా అబ్బో 60 నిమిషాలు చాలా ఎక్కువండి బాబు అంటున్నారు. మరి ఎందువల్ల అయ్యా అంటే, భ్రాంతిని పోగొట్టేట్టుగా చెయ్యాలంటే 6 గంటలు పడుతుంది. ఏదో తూతూ మంత్రం, ఓ పక్కన మంగళ వాయిద్యాలు తూతూ అని వాయిస్తూ ఉంటారు, ఈయనేదో 3ో 4ో మంత్రాలు, ముఖ్యమైన మంత్రాలు అందరికీ తెలిసినవే చదువుతాడు. శుక్లాంబరద్రం చెప్పేస్తాడు, అయిపోయింది. ఒకటి చదువుతాడు, మాంగళ్యం తంతునానైనా ఒకటి చదువుతాడు, అయిపోయా, పెళ్లి అయిపోయింది. వాళ్ళు ఇచ్చే ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనప్పుడు భ్రాంతి తొలగిందా? లేదు సార్, తొలగలేదు. అర్థమైంది ఇప్పుడు నీకు? అర్థమైంది సార్. ఇట్లా ఈ ప్రపంచంలో ఇప్పుడున్న సమస్యలన్నీ ఇలాగే ఉన్నాయి. ఒక క్రమమైన పద్ధతిని పాటించకపోతే, ఒక క్రమమైన విచారణ లేకపోతే, ఒక క్రమమైన నిర్ణయానికి రావడం చాలా కష్టం. నిర్ణయమేగా మరి, నిర్ణయమే ముఖ్యం స్వామి. చిదుగు అవుతా ఉంది. నువ్వు బంధించబడున్నావన్నా నిర్ణయమే, నువ్వు ముక్తుడవైనానన్నా నిర్ణయమే, నువ్వు అచలం బయలన్నా నిర్ణయమే. అన్ని నిర్ణయంలోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ నిర్ణయ క్రమం, అక్కడ ఫేస్బుక్ పేజ్ లో పెట్టింది ఏమిటంటే నిర్ణయ క్రమం అన్నమాట. ఆ క్రమంలో రావాలి. ఆ క్రమంలో నిర్ణయం అయిన వాడికి ఆ చివరి మాటలు తెలుస్తాయి. ఆ ముందంతా లేదనుకోండి, చివరి 2 మాటలే చెప్తాననుకోండి, అప్పుడేం చేస్తావు? సరేలే, ఆయన ఏదో చెప్పాడని ఆయన ముందు కాసేపు సాగిలపడమంటే పడతావు, అదే తాంబూలమో దక్షిణో ఇవ్వమంటే ఇస్తావు, సన్మానం చేయమంటే చేస్తావు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఆరాధన రోజున కనబడతావు. అంతే అంతే, అయిపోయింది జీవితం. రోజువారీ జీవితంలో మళ్ళీ వీడు మామూలుగా రాగద్వేషాలతో వీడు ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అలాగే ఉన్నాడు స్వామి. మరి అప్పుడు వీడి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏం విడుదల కాలే. వాడికి వాడు ప్రయోజనం లేదు, సమాజానికి కూడా ప్రయోజనం లేదు. చూడండి, మీకు అక్కడ మన ఆంధ్రదేశంలో పల్లె పల్లెకి ఈ పీఠాలు ఉన్నాయండి. ఉన్నాయి సార్. కానీ ఈ పీఠాల వల్ల సమాజానికి ఏం ప్రయోజనం లేదు. లేదు సార్. ఎందుకని? సమాజంలో అశాంతి తొలగలేదు. సమాజంలో కక్షలు కార్పణ్యాలు ఏం తొలగలేదు. మనుషులలో ఏం మార్పు రాలేదు. ఎప్పుడైతే మనుషులలో మార్పు రాలేదో ఆ పీఠాలు గురుపీఠాలుగా చెప్పుకోవడానికి పనికొస్తాయే తప్ప ప్రయోజనం ఏం లేదుగా. లేదు స్వామి, అడుగడుగునా ఉన్నారు గురువులు. ఇంకోటి ఏమిటి, మనకు కూడా చూడండి, ప్రతి సందుకి గుడి వచ్చేసింది ఇప్పుడు. అవును, వచ్చేసింది సార్. ప్రతి సందుకి గుడి వచ్చింది, కానీ మనుషులలో ధార్మికత రాలేదు. ధర్మాచరణ కోసమని గుడి కట్టాం, ధర్మాన్ని నేర్పడం కోసమని గుడి కట్టాం, కానీ మానవుడు మాత్రం ధర్మం నేర్చుకోలేదు. వ్యాపార నిమిత్తం పెట్టుకుంటున్నారు గుళ్ళు. ఏమైపోయింది అప్పుడు?
అప్పుడు గురుపీఠాలు వ్యాపారం అయిపోయినాయి, గుడులు వ్యాపారం అయిపోయినాయి, సాంప్రదాయాలు వ్యాపారం అయిపోయినాయి. అవును సార్, అన్ని వ్యాపారం అయిపోయినాయి. ఎంతసేపు శిష్యుడు గారు దక్షిణ ఇచ్చాడా లేదా, సన్మానం చేశాడా లేదా, ఆరాధనకి ఎంతమంది గురువులు వచ్చారు, ఎంతమంది శిష్యులు వచ్చారు, నీకెంతమంది శిష్యులు ఉన్నారు, నాకెంతమంది శిష్యులు ఉన్నారు, ఇలా నీ శిష్యులు బాగా పాడతారా, నా శిష్యులు బాగా పాడతారా, పాడతారు తత్వాలు. ఇంతే, ఇదే గోల, అంతే ఇదే గోలే ఉంది. ఎక్కడికి వెళ్ళి చూడండి ఇవే గోలలు, ఇంతకు మించి వేరే ఏమీ ఉండదండి. ఇంకా కొంతమంది శిష్యులు చేర్చమని కానీ అడిగినారు స్వామి గురువులు, అదేం కాన్వెంటా స్వామి శిష్యులు చేర్చడానికి అన్నా, ఒక్కటే మాట అనేసా. కాదండి, ఒక్క గురువు ఒక్క శిష్యుడిని ధరింపజేయడం చాలా కష్టం. పరమాత్మ అందుకే శంకర భగవత్పాదులు ఏమంటారంటే, నేను 4 పీఠాలైతే పెట్టాను గాని నలుగురిని తరింపజేశానని నేను అంటలేదన్నాడు. ఏది శంకర భగవత్పాదులు. ఆయనకున్న సామర్థ్యం ఎంత, ఆయన బలం ఎంత, ఆయన జ్ఞానం ఎంత. అవును స్వామి, ఈశ్వరునితో సమానంగా ఉన్నాడు ఆయన. మరి ఆయన ఏం చెప్పాడంటే, నేను 4 పీఠాలు పెట్టాను గాని ఆ నలుగురిని నేను తరింపజేశానని నేను చెప్పడం లేదు అని చెప్పాడు. చూడు మరి అటువంటి ఆయన అలా చెబితే, ఆయనకున్నటువంటి జ్ఞానంలో, ఆయనకున్న శక్తిలో ఆయన భారతదేశాన్ని కాలి నడకన 4 సార్లు పర్యటించాడు. 32 ఏళ్ల వయసు లోపల ఇవన్నీ, ఈ రచనలన్నీ చేశాడు, ఈ వేదాంతం అంతా చెప్పాడు, 4 సార్లు కాలి నడకన భారతదేశం పర్యటించాడు. ఇప్పుడు మనం చెప్పుకునే గురువులు ఎంత దూరం పర్యటించారండి? తక్కువే స్వామి, ఏమంటే విమర్శ చేయకూడదు కానీ తక్కువే, ఏం లేదు. అసలు ఎవరినన్నా సంస్కరించారా? ఒక్క మనిషినన్నా మార్చారా? లేదు స్వామి. ఎందుకని ఒక మనిషిని మార్చే ప్రయత్నం చేస్తే దాని కష్టం ఏంటో తెలుస్తుంది నీకు. ఇప్పుడు ఏంటంటే, ఒక పిల్లవాడిని పెంచితే గాని తెలియదు తల్లి అంటే తండ్రి అంటే ఏంటో, కానీ పెంచితే కదమ్మా అనుభవం. అదే అనుభవం వస్తుంది. కనకుండా పెంచకుండా గొడ్రాలు వలే ఉన్నారు. పిల్లల్ని కంటం ఏముందండి, పిల్లల్ని పెంచడం ఏముందండి, అంతా మాయ కదా, మిథ్యే కదా అని గొడ్రాలు చెప్పింది అనుకో. ఆవిడని అడిగాం, ఏమ్మా నీకు అనుభవం ఉందా అమ్మా అని అడిగాం. ఏమంటది? నాకెవరు పిల్లలు లేరండి అంట. నీకు పిల్లలు లేకుండానే అసలు ప్రసవ వేదన అనే కష్టం తెలియదు నీకు, పిల్లల్ని పెంచడం అనే కష్టం తెలియదు నీకు, పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాడిని ప్రయోజకుడిని చేయడం అనేటటువంటి జ్ఞానం లేదు. మరి ఇవేమీ లేకుండానే ఇది అంతా మిథ్యని ఎట చెప్తున్నావా అని అడిగాం. ఏమంటది? ఏం చెప్తా సార్? అరే నేను చూశాను కదా అంటది. నేను చెయ్యలేదు ఇదంతా, కానీ మీరంతా చేస్తున్నప్పుడు నేను చూసా కదా అంటది. చూసింది మరి నీకు అనుభవానికి సరిపోయిందా అని అడిగాం. అడిగితే ఏమంటది అప్పుడు? సమాధానం లేదు స్వామి. అయిపోయా, ఇప్పుడు అందరి సమస్య ఇదే. మొన్న 2000 మంది దాకా గురువు వాళ్ళు కలిశారు స్వామి. అక్కడ కూడా క్వశ్చన్ ఇదే పెట్టేసిన. ఇంతమంది గురువులు చెప్తున్నారు కదా ఏం లేదు ఏం లేదని, మళ్ళీ ఏమి లేదని కనీసం సైన్స్ ప్రకారం అన్నా గాని చూసారా అని చెప్పి అన్న. ఏమి లేదని అది గొప్ప వాక్యమే వాళ్ళు యోగులు చెప్తున్నారు, ఆ ఏమి లేని దాన్ని గమనించినారా అని అన్నా స్వామి. ఎవరి దగ్గర సమాధానం అయితే చెప్పలేదు. అట్లా కాదమ్మా, ఎందుకంటారంటే శంకర భగవత్పాదులు ఏమంటారంటే, ఎవరైనా ఏదైనా చెప్పాలి అంటే వాళ్ళ స్వానుభవంలో ఉన్న మాటలనే చెప్పాలంటారు ఆయన. సాధన చెయ్యాలి, స్వానుభవంలో ఉన్న మాటలే చెప్పాలి. అంతేగాని పెద్దలు మాట్లాడారు కదా అని పెద్దలు మాట్లాడిన మాటలని అనుభవం లేకుండా మాట్లాడకూడదు అంటాం. అది పెద్ద విషయం స్వామి, నిజం. అనుభవం లేకుండా చెప్పరాదు, దాన్ని మన మీద రుద్దరాదు. నాకు తెలిసినంత వరకే చెప్పాలి. అట్లా నువ్వు ఇది చెయ్యగలవా బాబు అంటే చేసి చూపగలగాలి. నేను అట్లా ఉండగలగాలి. నేను ఎట్లా ఉండగలనో అంతవరకే చెప్పాలి. చెప్పడానికి నియమం అది. ఇప్పుడు నేను నిన్ను ఉపవాసం ఉండమని చెప్పాను అనుకోమ్మా, నేనేం చెయ్యాలి? మొట్టమొదట నేను ఆచరించి చూపాలి. ఆ ఉపవాసం ఉండడం ఎట్లాగో నేను ఆచరించి చూపాలి.
అప్పుడు నువ్వేం చేస్తావు, నాతో పాటు అలా ఉంటావు. అప్పుడు సులభం అయిపోతుంది. ఇప్పుడు మా గురువు గారు ఉన్నారనుకో, నేను మా గురువు గారి దగ్గరకు వెళ్ళక ముందు విపరీతంగా మాట్లాడేవాడిని, వాక్కాయన అనమాట. ఓ మాట్లాడుతుండేవాడిని, ప్రపంచంలో ఏ అంశమైనా మాట్లాడేస్తుండేవాడిని. గడ్డి మొక్కల గురించి కల్పవృక్షం దాకా మాట్లాడేసేవాడిని. చూశారు, ఏంటి పిల్ల ఇంత బాగా మాట్లాడుతున్నాడు కానీ దీన్ని సరైన పద్ధతిలో మాట్లాడడం రావట్లేదు ఈ పిల్లాడికి అని గమనించారు. గమనించి నన్ను మరి మార్చాలంటే ఏం చేయాలి, ఆచితూచి మాట్లాడేటట్టుగా మార్చాలి నన్ను. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, గడ్డి మొక్క దగ్గర నుంచి కల్పవృక్షం దాకా ప్రతి దాని గురించి మాట్లాడేస్తున్నా. ఇప్పుడు నన్ను మార్చాలంటే ఏం చెయ్యాలి, సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు, మౌనంగా ఉండవయ్యా అని చెప్తారు ఎవరన్నా. అదే చెప్తున్నారు స్వామి, మాట్లాడవయ్యా అని చెప్తారు. కానీ మా గురువు గారు ఏం చేశారంటే, నాయన నువ్వు పొద్దున్నే రా అన్నారు. ఇంటికి రావాలండి అన్నా. 5 రావాలి బాబు అన్నారు. సూర్యోదయానికి ముందే రావాలి నువ్వు అన్నారు. సరే వెళ్తే అక్కడ ఒక కుర్చీ చూపెట్టారు. ఆ కుర్చీ సగం విరిగిపోయింది, ఆ ఒక్క కుర్చీయే ఉంది. ఆయన ఓ బల్ల మీద కూర్చున్నారు. నేను అదే మండలంలో గవర్నమెంట్ ఆఫీసర్ గా అధికారిగా పనిచేస్తున్నా. సగం విరిగిపోయిన కుర్చీ చూపెట్టారు. అదొకటే ఉంది బాబు మా ఇంట్లో అన్నారు. వారు ఎక్కడ కూర్చుని ఉన్నారు, ఒక పశువుల పాకలో కూర్చుని ఉన్నారు. సాధారణంగా రైతులందరూ గోశాలలే కదా ఉండేది, ఆ గోశాలలో కూర్చుని ఉన్నారు. ఆ పక్కన విరిగిపోయిన కుర్చీ ఉంది, కూర్చొని ఆయన అన్నారు. మాటలతో చెప్పలా, సైగ చేసేది. సరే కూర్చున్నారు. విరిగిపోయిన కుర్చీలో కూర్చోవాలంటే నువ్వు పడిపోకుండా కూర్చోవాలంటే ఎలా కూర్చోవాలి, ధ్యాస అంతా దాని మీద పెట్టాలి సార్. చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, జాగ్రత్తగా. పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్. వారేంటంటే కదలకుండా ఎన్ని గంటలైనా, మాట్లాడకుండా ఎన్ని గంటలైనా కూర్చోగలరు. అలా కూర్చునేవారు అంతే. ఆయన ఏం చెప్పేవారు కాదు, ఏం మాట్లాడేవారు కాదు, ఏమీ చెప్పలేదు, ఏమీ మాట్లాడలేదు. గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఆయన కదలరు. మనమేమో సగం విరిగిపోయిన కుర్చీలో జాగ్రత్తగా 1, 2, 3 గంటలు కూర్చోవాలి. ఇప్పుడు ఎలా ఏమవుతుంది, అసలే నాకేమో నిలకడలేదు. అప్పుడు 25 ఏళ్ల వయసు నాకు. నిలకడ 25 ఏళ్ల వయసుకి నిలకడే ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు నిలకడ నేర్పడానికి ఏం చేశారు, సగం విరిగిన కుర్చీలో 3 గంటల సేపు కదలకుండా మౌనంగా కూర్చోవాలి నువ్వు. ఇప్పుడు సాధనేనా కాదా? సాధనే సార్. ఇప్పుడు ఆచరించి చూపారా లేదా? చూపారు సార్. ఆయన కదలకుండా కూర్చున్నారు, ఆయన మాట్లాడకుండా కూర్చున్నారు, మౌనంగా ఉన్నారు, 3 గంటలు కదలకుండా ఉన్నారు. నన్ను కూడా అలా ఉండమన్నారు. చెప్పారా ఏమన్నా నాకు? ఇప్పుడు చెప్పలేదు సార్. చెప్పలేదు, చేసి చూపారు. అర్థమైందా? అవును సార్. ఇట్లా సరే టైం అయిపోయేది, నాకు ఆఫీస్ టైం అయిపోయేది 5 నుంచి 9 వరకు. 9 అవగానే సరే వెళ్ళొస్తానండి అనేవాడిని. సరే తలకాయ ఊపేవారు, ఏం మాట్లాడేవాళ్ళు కదా, తలకాయ ఊపేవాళ్ళు అంతే. వెళ్ళిపోయేవాడిని. మళ్ళా మధ్యాహ్నం ఎప్పుడు వస్తావు అనేవారు అంతే. మధ్యాహ్నం వస్తానండి అనేవాడిని. మధ్యాహ్నం మళ్ళా భోజన సమయానికి వెళ్ళేవాడిని. 1 గంటకి వెళ్ళి మళ్ళా 3 వరకు ఇదే పని. మళ్ళీ ఎప్పుడు వస్తావు అనేవారు. సాయంత్రం వస్తానండి అనేవాడిని. మళ్ళీ సాయంత్రం 5ంటికి వెళ్ళేవాడిని, 6ంటికో. మళ్ళీ రాత్రి 9 వరకు ఇదే పని. 3 పూటల సాధన ఏమిటి నాకు? జాగ్రత్తగా ఉన్నారు. సగం విరిగిపోయిన కుర్చీలో కూర్చోవడం, కదలకుండా మౌనంగా కూర్చోవడం. ఇలా నన్ను 40 రోజుల పాటు ఇదే పని చేయించారు. ఏమవుతుంది అప్పుడు? వచ్చేసింది సార్, అయిపోయింది. పూర్తి. కదలకుండా కూర్చోవడం వచ్చేసింది, మౌనంగా కూర్చోవడం వచ్చేసింది, నిలకడ వచ్చేసింది. ఏ మాట మాట్లాడినా ఆ మాట ఆచితూచి మాట్లాడడం వచ్చేసింది. అనుభవంలో ఉన్న మాటలే చెప్పడం అన్ని వచ్చేసినాయి 40 రోజుల్లో.
అర్థమైందా? అవును స్వామి, బాగుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ నేర్పే పద్ధతి ఏమిటంటే ఇది ఆచరింపజేయాలన్నమాట. అంతేగాని 4 మాటలు చెప్పి చెవిలో మంత్రం చెప్పి బొట్టెట్టి పంపించకూడదు. చెప్పినట్టు వినాలి, చచ్చినట్టు ఉండాలి అని చెప్తున్నారు స్వామి. కరెక్టే, అట్లా ఉంచాలి నిన్ను. అట్లా ఆయన సన్నిధానంలో ఆయన సమక్షంలో నువ్వు అట్లా ఉండాలి. ఉంటే నీకు అనుభవం వస్తుంది. ఇప్పుడు అనుభవం వచ్చిన తర్వాత సులభం అయిపోలా. ఇంకా అట్లా ఉండవయ్యా అన్నారంటే, ఈ 40 రోజులు ఎట్లా ఉన్నావో ఇంకా అట్లా ఉండవయ్యా అన్నారంటే అదే ఉపదేశం నాకు. ఉన్నది ఉన్నట్లుగా ఉండు. మరి ఇప్పుడు అయిపోలేదా పాఠం అంతా? మొత్తం పాఠం అయిపోయింది. బయాలంటే ఏమిటంటే ఉన్నది ఉన్నట్లు ఉండటమేగా. అవునవును సార్, ఎంత అర్థం సూత్రం వచ్చేసి ఉన్నది ఉన్నట్లు ఉండుట. మరి ఇప్పుడు నాకు పాఠం చెప్పలేదా? చెప్పినారు సార్. ఇప్పుడు ఏ సంస్కృత మంత్రాలు చెప్పారు నాకు? ఏ మంత్రం లేదు. నాకేం త్రయం లేదు, మహావాక్యం లేదు, నాకు ఏ ఉపదేశం లేదు, అసలు నాకేం చెప్పలేదు. ఏదో ఒక మంత్రం చెప్పి జపించుకుంటుండడం అంటే దాని ఫలితం ఏమి, ఎట్లొచ్చింది, ఏం కథ, అవన్నీ 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 ఏంటి అంటే నీకు తెలియజెప్పడానికి, అవగాహన కలిగించడానికి. అవునవును సార్. ఆచరణకు వచ్చేటప్పటికి ఏం చేయాలి ఇప్పుడు? ఇలానే ఉన్నారు సార్. అట్లా ఉండి చూపెట్టాలి, అట్లా నేను ఉంచాలి. అది వాస్తవం సార్. అర్థమైందా? అప్పుడు ఏమైపోతావు? అట్లా జీవిస్తావు, అప్పుడు అనుభవం వచ్చేస్తా. అప్పుడు సులభం అయిపోలా దాటటం. అనుభవం వచ్చిన వాడు దాటడం సులభమా? మాటలు చెప్పేవాడు దాటడం సులభమా? అనుభవం వచ్చిన వాడు దాటతారు సార్. ఎందుకని? తెలిసిపోవటంలో వాడు చెప్పేటప్పుడు వింటే మాటలతో చెప్తున్నాడా అనుభవంతో చెప్తున్నాడా అని తెలిసిపోవటంలా తెలుసుకుంటా సార్. ఇట్లా జాగ్రత్తగా ఎవరు చెప్పినా వినేటప్పుడు ఇట్లా వినాలన్నమాట. ఈయన అనుభవంతో చెప్తున్నాడా, పుస్తకాల్లో చదువుకుని లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర విని మాటలు చెప్తున్నాడా, ఇది గమనించాలన్నమాట. నుంచి అనుభవం నుంచి చెప్పే మాటలు 4 మాటలైనా నీ జీవితం మొత్తానికి పనికొస్తాయి. మొత్తం సెర్చింగ్ అయితే స్వామి లోపల అంతరంగంలో ఇట్లా జాగ్రత్తగా చెయ్యాలన్నమాట. అర్థమైందా? అవును స్వామి. సరే, మీ పేరేమన్నారు? పుష్పావతి స్వామి నా పేరు. పుష్పావతి, అనంతపురం. అనంతపురం దగ్గర పల్లె స్వామి మాది. కల్లుమడి అని గ్రామం, విలేజ్. ఏం గ్రామం? కల్లుమడి. కల్లుమడి. అనంతపురం నుంచి ఎంత దూరం? అనంతపురం నుంచి సుమారుగా ఉంటుంది స్వామి, ఒక 20 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. పామిడి గుత్తికి దగ్గర అవుతుంది స్వామి. గుత్తికి దగ్గర? గుత్తికి దగ్గరగా ఉంటది. సరే, అయితే ఇప్పుడు ఈ నెంబర్కి మీకు వాట్సాప్ ఉంటుందా? ఉంది స్వామి. నేను నమోదు చేస్తాను, మీరు కూడా నా నెంబరు నమోదు చేసుకోండి. చేసుకున్నా స్వామి. మొన్ననే యూట్యూబ్ లో చూస్తూ మిమ్మల్ని మాట్లాడించి పరిచయం పెంచుకోవాలని చాలా ఆశ ఉండే స్వామి. ఈ విధంగా నెరవేరింది స్వామి. గురువు ఈ విధంగా తీర్చినాడు. ఏదన్నా ఉంటే ఇలా మీరు యూట్యూబ్ లో చాలా ఆడియోలు వీడియోలు ఉంటాయి, అన్ని చూస్తున్నా స్వామి. అది మోక్షము ముక్తి అనే విషయం మీద 2 ఉన్నాయని గాని, తర్వాత ఈ సత్తు చిత్తు అని అవన్నీ తెలియకపోయా స్వామి. ఎంతమంది గురువులను అడిగినా ఎరుక అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఎరుక అని అంటున్నారు. అంతే, 2. ఇంకా దాని క్లారిటీ తెలుసుకోలేక ఈ విధంగా ఫాలో అయితే మీ దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నా స్వామి. అట్లా ఉండటం వచ్చిన వాడికి అన్ని అందులోనే వచ్చేస్తాయి. అన్ని అందులోనే బాగా వస్తున్నాయి స్వామి. ఒకటికి 4 సార్లు చూస్తా స్వామి. రాత్రి 2 అయినా చూస్తా. అంత ఆపేక్ష ఉంది, నాకు తెలుసుకోవాలని ఉంది. అందరి గురువు దగ్గర నడుస్తున్నాను. అందరినీ కొంతమంది పరిచయాలు కానీ చేస్తున్నాను కొన్ని ఆశ్రమాలకు. ఏదో అట్లా నా శక్తి. అయితే నా ఆశయం నెరవేరుతుందా లేదా అని లోపల చాలా ఆవేదన ఉంది స్వామి. నాకు ఎట్లా పోతానా లేదా గురువు మేం చెప్పే పద్ధతిలో ఫాలో అయిపోయావు అనుకో. అవును స్వామి. అంతా సులభమే అయిపోద్ది. అది స్వామి. అందుకని మీరు పని చేయండి, యూట్యూబ్ లో చిన్న కందార్థాలు ఉంటాయి.
చిన్నకంద భాగవత కృష్ణదేశిక ప్రభువులు చెప్పిన చిన్నకందార్థాలు ఉన్నాయి కదా, శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు వాడే కందార్థాలు అవే. ఆ కందార్థాలకి అర్థం చెప్పాం. అది ఒక 100 ఆడియోలు ఉంటాయి. అవి వినండి. నేను కూడా మీకు లింక్ పెడతాలేండి. వాట్సాప్ ఉందంటున్నారుగా ఈ నెంబర్కి. ఉంది సార్. సరే, ఇట్లా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే ఆ యూట్యూబ్ లో చూడమని చెప్పండి, అన్ని అందులో ఉంటాయి. అందరికి చెప్తున్నా స్వామి, మీ పేరే విద్యాసాగర్ గారు స్వామి, చాలా బాగున్నాయని. అన్ని ఆశ్రమాల కాడ వెళ్తున్నప్పుడు చాలా క్లారిటీ ఉంది, ఇవన్నీ కాదు కానీ ఆశ్రయిస్తే అవి బాగున్నాయని చెప్తే చేస్తున్నాను స్వామి. అదేలే, వాళ్ళు మళ్ళీ బాధపడతారు, అహం దెబ్బతింటుంది. అది వచ్చింది పీక్లాట స్వామి. అందుకని వాళ్ళు అడగకుండా చెప్పకో, గురువులకు అసలు చెప్పకో, గురువులు అన్న వాళ్ళకి అసలు చెప్పకూడదు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లకు వాళ్ళకు అహం దెబ్బతిని కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది తగ్గించుకుంటున్నారు స్వామి ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పలేక. ఎందుకు వాళ్ళతో తగాదా ఇప్పుడు మనకి? అవును. అందుకని ఎప్పుడైనా బయట ఉంటారు కదా, ఆసక్తి కలిగిన శిష్యులు ఉంటారు కదా, వాళ్ళకి నేర్చుకోవాలని ఆసక్తి ఉంటది. అవును స్వామి, చాలా ఉంది స్వామి. నాకు ఆవేదన, ఏడుస్తున్నట్లే ఆ గురువుని తలుచుకొని ఏడుస్తున్నా. బయట ఆసక్తి కలిగిన శిష్యులు ఉంటే వాళ్ళకి చెప్పు. వాళ్ళైతే ఏంటంటే నేర్చుకునే ఆలోచనతో ఉంటారు కాబట్టి చక్కగా విని నేర్చుకుంటారు. ఈ గురువులకి మాత్రం చెప్పమాగా. ఒక్కటి స్వామి, ఇప్పుడు నా అనుభవం ఒకటి అట్లా తెలుసుకున్నాను, అది కరెక్టా కాదా ఒకటి వినండి స్వామి. చెప్పు. ఇప్పుడు అచలం ఏం లేదు అన్నప్పుడు వాళ్ళు చెప్పినది ఏమి ఇది కాదు కదా. ఇప్పుడు ఏమని తెలిసినారన్నప్పుడు నేను ఒకటి తెలుసుకున్నా స్వామి నా అంతరంగం నుంచి. ఇప్పుడు ఒక చైతన్యం అనే ఫోకస్ వెలుగు సినిమా ప్రొజెక్టరు రంధ్రం నుండి ఏ విధంగా తెర మీద పడుతుందో, బట్టబయలు అనే తెర మీద పడుతుందో, ఆ తెర మీద పడినప్పుడు మనకు సినిమా బొమ్మలు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఆ విధంగా మనము ఉన్నా లేనట్లు ఉన్నాము అనే విషయం ఒకటి అట్లా కూర్పు చేసుకున్నాం స్వామి. అది నిజమా అబద్ధమా, కరెక్టా కాదని? కరెక్టే, గాని ఇందులో 2 పద్ధతులైనటువంటి పోలికలు ఉన్నాయి అందులో. అంటే ఎట్లా దీన్ని అన్వయం చేసుకోవాలంటే, సినిమా హాల్లో ఇప్పుడు మనం కూర్చున్నాం. మొదట ఎట్లా ఉంటుంది, అక్కడ చీకటిగా ఉంది. చీకట్లో ఏమైనా కనబడద్దా? ఏం కనిపించదు. ఏం కనబడదు. కాబట్టి ఏమైనా కనపడాలంటే ఏం ఉండాలి? అసలు ప్రకాశం ఉండాలి. ఏం కనపడాలన్నా ఏం ఉండాలి? ఇప్పుడు ప్రకాశం అయితే ఉండాలి. ప్రకాశం ఉండాలి. కాబట్టి ఇప్పుడు నీ బయట ప్రపంచం కనబడుతుందా లేదా నీకు? కనపడుతున్నది సార్. ఆ బయట ప్రపంచం దేని వల్ల కనపడుతుంది? ప్రకాశం వల్లనే కనబడు. నీ లోపల ప్రపంచం ఉందా లేదా నీకు? ఇప్పుడు ఉంది సార్. ఉందిగా. అది దేని వల్ల కనపడుతుంది? ప్రకాశం వల్లనే. నీ లోపల ప్రకాశమే ఉంది, బయట ప్రకాశమే ఉంది. మరి నీ లోపల బయట ప్రకాశమే ఉంటే నువ్వు ప్రకాశ స్వరూపుడవు కదా. నీ స్వరూపం ప్రకాశం కదా. కానీ నీ స్వరూపం ప్రకాశం స్థానంలో నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు శరీరం నేను అనుకుంటున్నావు. శరీరం నేను అనుకుంటున్నా. ఇది వచ్చింది చిక్కు ఇప్పుడు. కాబట్టి మొట్టమొదట శరీరం నేనన్న స్థితి నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? ప్రకాశం నేనన్న స్థితికి రావాలి. ఇప్పుడు ప్రకాశం నేనైతే ఆ ప్రకాశం అంతటా ఉన్నదా లేకపోతే ఒక చోటే ఉన్నదా? అంతటా ఉన్నది. అంతటా ఉన్నది. అంతటా ఉన్న ప్రకాశానికి చైతన్యం అని పేరు. అంతటా ఉన్న ప్రకాశానికి ఏమని పేరు? చైతన్యం. చైతన్యం అని పేరు. మరి ఆ చైతన్యం మరి ఎక్కడ పడితే అక్కడ అంతటా అవతల కూడా ఉందా? బయలులోనా స్వామి? అవతల యువతల అన్నది నీకు అనుభవంలో తెలియాలి. గడపకి అవతల యువతల ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. అలాగే ఆకాశానికి అవతల, ఆకాశానికి యువతల. ఆకాశానికి యువతలే చైతన్యం కనబడుతుంది కానీ ఆకాశానికి అవతల చైతన్యం కనబడలేదు. అర్థమైందా? అది వాస్తవమే. ఇంటికి లోపలే అన్ని కనబడుతున్నాయి. ఇంటికి బయట ఇంటి లోపల ఉన్నవి కనబడతాయా?
కనిపించవు సార్. లేవుగా. ఇప్పుడు ఈ ఇల్లు కట్టక ముందు కూడా బయలు ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఇల్లు కట్టడం వల్ల బయలు ఏమన్నా మారిపోయిందా? మారలేదు స్వామి, ఇంటి లోపల ఉంది. ఇంటి లోపల బయలే ప్రదేశమే ఉంది, ఇంటి బయట ప్రదేశమే ఉంది. ఇప్పుడు ఇల్లు ఒకవేళ పడిపోద్దండి, అప్పుడు కూడా బయలు అలాగే ఉంటదిగా. బయలు అలాగే ఉంటది. అలాగే నేననేటటువంటి జీవుడు ఇల్లులాగా వచ్చాడు. నేననే శరీరం ఇల్లులాగా వచ్చింది. ఎక్కడ వచ్చింది? బయలులోనే వచ్చింది. వస్తే బయలు వలన వచ్చిందని చెప్దామా? ఇప్పుడు చెప్పడానికి లేదుగా. లేదు సార్. బయలే ఇల్లు అయిందని చెప్దామా? పోనీ చెప్పలేంగా. ఇంటి స్థలం ఇల్లు అవుతుంది ఎక్కడన్నా? అవదుగా. స్థలం ఎప్పుడు స్థలమే. అలాగే ఈ జీవుడు చేసేటటువంటి పనులు అన్ని ఇంటి లోపలే కదా. ఈ శరీరం అనే ఇంటి లోపలే కదా. ఇంటి లోపలే చేయాలి. మరి రేపొద్దున ఈ శరీరాన్ని వదిలిపెట్టేసాడమ్మా. వదిలిపెట్టినప్పుడు కూడా మరలు ఇంకో శరీరానికి వెళ్ళాలా అక్కర్లేదా? వెళ్ళాలి. వెళ్ళాలంటే ఆ శరీరం కూడా బయలులోనేగా వచ్చేది. మరి ఎన్ని శరీరాలు లెక్క చెప్పినా ఆ శరీరాలన్నీ చైతన్యంతోనేగా ఉన్నాయి. ఆ చైతన్యం అనేదే ఎరుక, ఆ ప్రకాశం అనేదే ఎరుక. బయలులో ఈ చైతన్యం లేదు, బయలులో ఈ ఎరుక లేదు. బయలు ఈ చైతన్యం కాలేదు, బయలు ఈ ప్రకాశం కాలేదు. ఉదాహరణ చెప్తా చూడు. అంతరిక్షంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు ఆ అంతరిక్షమే సూర్యుడు అయ్యాడా? అవలేదుగా. ఆ అంతరిక్షం అట్లాగే ఉంది. సూర్యప్రకాశం పోని అంతరిక్షం అయ్యిందా? కాలేదు. కాలేదు. అంతరిక్షం అంతరిక్షమే, సూర్యుడు సూర్యుడే. సూర్యుడే. సూర్యప్రకాశం వలన భూమి మీద అనేక సృష్టి జరిగింది. కరువులు వచ్చినా సూర్యుడి వల్లే వచ్చినాయి, వర్షాలు వచ్చినా సూర్యుడి వల్లే వచ్చినాయి, సమస్యలు వచ్చినా సూర్యుడి వల్లే వచ్చినాయి, సమస్యలు పోయినా సూర్యుడి వల్లే పోయినాయి. కానీ సూర్యుడు నేనేమైనా బాధ్యుడిని అన్నాడా? అనలేదుగా. కాబట్టి మొట్టమొదట మనం ఎక్కడ దాకా ఎదగాలి? సూర్యుడి వలె ఉండటం దాకా ఎదగాలి. అప్పుడు చైతన్యం నేనుగా ఉంటావు, శరీరం నేనుగా ఉండవు. ఇప్పుడు ఇట్లా సూర్యుడి వలె ఉన్నటువంటి వాడికి, చైతన్యం నేనుగా ఉన్న వాడికి చెప్పాం, ఒరే నాయన అవతల బయల్లో చూడు. ఇప్పుడు ఆ బయలులోనే ఈ బ్రహ్మాండం అనే ఇల్లు వచ్చింది. ఆ బయలులోనే ఈ బ్రహ్మాండం ఉన్నట్టుగా తోచింది. ఆ బయలులోనే ఈ బ్రహ్మాండం కొంతకాలానికి లేకుండా పోయింది. మరి బయలు ఏమైనా మారిందా? మారలేదు. మరి ఆ మారని బయలు నిర్ణయం అయినప్పుడు ఈ ఎరుక లేదు కదా అని ఎవరికి చెప్పాలి? ఇప్పుడు సూర్యుని వలె ఉన్నవాడికి. అర్థమైందా? ఇప్పుడు నీ ఉపమానానికి వద్దాం. సినిమా తెర ఉంది, సినిమాలు మారచ్చు కానీ తెర మారదు. సినిమాలు మారచ్చు కానీ తెర మారదు. అలాగే సినిమా కనబడడానికి ఆధారమైన ప్రకాశం కూడా మారదు. ప్రకాశము అదే, తెర కూడా అదే. అంతేనా? ప్రేక్షకుడు కూడా వాడే. సినిమాలు మారుతా ఉంటాయి కానీ ప్రేక్షకులు మారతారా? మారదు. చూసేవాడు కూడా వాడే. చూడండి, దృశ్యం మారుతుందే గాని ద్రష్ట మారటం లేదు, ప్రకాశం మారటం లేదు, తెర మారటం లేదు. అజ్ఞానం అనే చీకటిలో మాత్రమే దృశ్యం కనబడుతుంది. ఇప్పుడు అజ్ఞానం అనే చీకటి వల్ల దృశ్యం కనబడుతుందా, జ్ఞానం అనే ప్రకాశం వల్ల దృశ్యం కనబడుతుందా? ఏది కరెక్ట్ ఇందులో? ఇది మొట్టమొదట విచారణ చేయాలి. విచారణ చేసి జ్ఞానం అనే ప్రకాశం ఉంటేనే దృశ్యం కనబడుతుంది. వెనక లైట్ వెలగకుండా సినిమా రీల్ తిప్పాడమ్మా, ఏం కనపడుద్ది? ఏం కనపడుతుంది? ఏం లేదు.
ప్రకాశం ఉంటేనే ఆ సినిమా రీల్ అక్కడ కనబడేది. కాబట్టి చీకట్లో ఏం కనబడలేదుగా, ఏం కనిపించలేదు సార్. కాబట్టి ఏదైనా కనబడాలంటే జ్ఞాన ప్రకాశం ఉండాలి. ఇట్లా నీ లోపల బయట సర్వవ్యాపకమై బ్రహ్మాండమంతా వ్యాపకమై ఉన్న ప్రకాశంగా నువ్వు ఉండాలి. మొదట ఈ పరిణామాన్ని సాధించాలి. సాధిస్తే అప్పుడు ఏమైంది, తెర అంటే ఏమిటో తెలుస్తున్నప్పుడు ఆ తెర మాయ, ఆ తెర ఎరుక, ఆ తెరే ఆవరణ. ఆ ఆవరణ ఉన్నంతసేపు, ఆ తెర ఉన్నంతసేపు ఈ బొమ్మ కనబడేది, ప్రకాశం ఉన్నా సరే. ప్రకాశం ఉంది, తెర లేదు, ఇప్పుడు కనబడుతుందా? కనిపించదు. కాబట్టి చైతన్యం ఉంది, కానీ ఆవరణ అనేటటువంటి ఆవరణ లేకపోతే ద్రష్ట తోచటల్లా, ద్రష్టకి తోచదు. కాబట్టి ద్రష్టని లేకుండా చేయాలి, దృక్కు లేకుండా చేయాలి అనేది అచల సిద్ధాంతం. ఇప్పుడు మొట్టమొదటి అసలు ద్రష్ట నిర్ణయం అవ్వాలిగా నీకు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? దృశ్యం దగ్గర ఉన్నావు, సినిమా దగ్గర ఉన్నావు. హీరో పాట పాడాడు, హీరో ఫైటింగ్ చేశాడు, హీరో డైలాగులు చెప్పాడు అన్న దగ్గర ఉన్నాడు వీడు. ఇప్పుడు వీడిని ఎక్కడికి తేవాలి? మొట్టమొదట ప్రకాశ లక్షణం దగ్గరికి తేవాలి. వాడు అప్పుడు ఏమయ్యాడు? ద్రష్ట అయ్యాడు. అప్పుడు తర్వాత ఏం చేయాలి? ద్రష్ట బయలులో లేడుగా మరి అని ఆ బయలును చూపెడతాడు. ఇప్పుడు అప్పుడేమైంది? ద్రష్ట లేనప్పుడు చూస్తున్నాడుగా, బయలును చూసిన వాడు ఉన్నాడా లేదా? ఇప్పుడు ఉన్నాడు సార్. వాడు దృక్కు. బయలును చూసిన వాడు ఎవడంటే దృక్కు. మరి బయలులో దృక్కు కూడా లేదుగా. ఆ సూర్యుడు దృక్కు. ఇప్పుడు ఆ సూర్యుడు బయలులో లేడుగా. బ్రహ్మాండానికి అవతల చూశాడమ్మా, చూస్తే ఉన్నాడా? లేడుగా. అలాగే బ్రహ్మాండానికి ఆధారంగా బ్రహ్మం ఉన్నాడు. నువ్వు ముందు బ్రహ్మం అనే నిర్ణయం దాకా వస్తే అప్పుడు బయలు సంగతి చెప్పచ్చు. నువ్వు అసలు బ్రహ్మం అనే నిర్ణయం దాకా రాకుండా జీవుడనే జగత్ అనే దృశ్యం దగ్గరే ఉన్నాడు ఇప్పుడు. మరి అప్పుడు నీకు డైరెక్ట్ గా నేను దృగ్రహితమైన బయలు సంగతి చెప్పేశాను. ఎలా నిర్ణయం అవుతుంది నీకు? మరి అర్థమైంది ఇప్పుడు నీకు? ఇంకా లాక్కోలాగా తీసుకోలాగా ఉన్నట్టుగా ఉంటది. అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలి? మొట్టమొదట నీ లోపల బయట సర్వవ్యాపకంగా ఉన్న చైతన్య ప్రకాశమే నేనన్న నిర్ణయం దగ్గర ఉండి జీవించాలి. మొట్టమొదట నీకు జీవుడు జగత్తు తోచకుండా ఉండే స్థితిలో నువ్వు ఉండాలి. నీ మెలకువ, నీ కళ, నిద్రలను నువ్వు సాక్షిగా చూస్తూ ఉండాలి. సాక్షి అట్లా నిర్ణయం ఎవరికైతే అవుతుందో వాడికి సాక్షి అతీతం గురించి అప్పుడు చెప్తాం. అప్పుడు సాక్షి రహిత స్థితి గురించి చెప్తాం. అర్థమైందా? ఇట్లా అన్వయం చేసుకోండి అద్వైతాన్ని, అచల. అప్పుడు మీకు సులభం అయిపోతుంది. సరేనా స్వామి? నా కోసం టైం వెచ్చించి చెప్పిన ధన్యవాదాలు స్వామి. మీ పాదాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తీరదు స్వామి. కృతజ్ఞత. మంచిదమ్మా, ఈశ్వర అనుగ్రహం. ఈశ్వర అనుగ్రహం. ఏదో మీలాంటి వాళ్ళు చెప్తుంటే నేను కానీ ముందరికి పోవాలని అనుకుంటున్నాను స్వామి. సరేనమ్మా, నువ్వు విని ఇంకెవరికైనా అవకాశం ఉన్న వాళ్ళని కూడా వినమంచి. చెప్తున్నాను స్వామి. ఎప్పుడు కానీ ఇవి గొప్ప విషయాలు విని ఈ చెవున విచ్చకుండా రికార్డింగ్ చేసుకొని పదే పదే వింటాను స్వామి. మీలాంటి పెద్దలు ఎవరన్నా మాట్లాడితేను. అలాగే స్వామి. సద్గురు చరణం స్వామి. నమస్కారం.